యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరు పూజా హెగ్డే. హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఈమెకి ఆడియన్స్ లో చెక్కు చెదరని క్రేజ్ ఉంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పుట్టి పెరిగింది మొత్తం నార్త్ ఇండియాలో అయినప్పటికీ ఆమెకు మొట్టమొదటి అవకాశం ఇచ్చింది మన టాలీవుడ్ మాత్రమే. అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన ఒక లైలా కోసం అనే చిత్రం ద్వారా ఈమె వెండితెర ఆరంగేట్రం చేసింది. ఆ తరువాత ముకుంద చిత్రంతో ఫ్లాప్ అందుకున్న ఈమె బాలీవుడ్ లోకి వెళ్లి అక్కడ కూడా ఫ్లాప్ అందుకుని మళ్ళీ టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ లను చూసింది. అలా అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి హీరోలతో వరుస సినిమాలు చేసి బ్లాక్ బస్టర్స్ ని అందుకుంది. ఆ తర్వాత తమిళంలో కూడా ఈమె ఎన్నో క్రేజీ సినిమాలలో నటించి అక్కడి ఆడియన్స్ కి కూడా దగ్గరైంది. తలపతి విజయ్ తో బీస్ట్ చిత్రం ద్వారా తమిళ ఆడియన్స్ కి పరిచయమైన పూజా హెగ్డే ఇప్పుడు మరో విజయ్ తో కలిసి జననాయకన్ అనే చిత్రం చేస్తుంది. ఈ సినిమాతో పాటు సూర్య రెట్రోలో కూడా ఈమె హీరోయిన్ గా నటించింది. అయితే ఈ మధ్య కాలంలో ఈమె చేస్తున్న ప్రతి సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ అవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈమె షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్ తో తప్ప దాదాపుగా అందరి స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేసింది. కానీ ఒక్క సినిమా కూడా సక్సెస్ కాలేదు అంటే ఎంత దురదృష్టమో అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ ఈమెకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఆమె మాట్లాడుతూ అవకాశాలు అనేది ఏ ఇండస్ట్రీలో అయినా రావచ్చు. నాకు ఎక్కడ ఛాన్స్ వచ్చినా చేసుకుంటూ పోతాను. ఖచ్చితంగా ఈ భాషలోనే చెయ్యాలి అనే లిమిట్స్ నేను పెట్టుకోలేదు. ఒకసారి పనిచేసిన నిర్మాత నాకు మరో సినిమాలో అవకాశం ఇస్తానని ఎప్పుడూ చెప్పలేదు. చేతికి వచ్చింది చేసుకుంటూ పోయాను. మధ్యలో ఫ్లాప్స్ వచ్చినప్పుడు అవకాశాలు తగ్గిపోతుంటాయి. నా విషయంలో కూడా అలాంటి ఫేస్ నడిచింది. కానీ నేను వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నాను. నా లక్ష్యం మంచి పాత్రలు చేయడమే. ఎలాంటి రోల్స్ వచ్చినా చేస్తాను. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటాను అంటూ ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.